నయనం చిదంతి శస్త్రాని శరీరం మాత్రమే గాయపడుతోంది, ఆత్మకు మరణం లేదు అని జ్ఞానాన్ని అందించే గీతాసారాన్ని మనకందిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు. ఆ అమృతమూర్తి పలుకుల నుంచి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక్కొక్క వ్యక్తి ఎదటి వ్యక్తుల యొక్క మనస్సులో ఏమిటి ఆలోచిస్తున్నాడో టక్కుమని చెప్పేస్తుంటారు. థాట్ రీడింగ్ అని అంటారు కదా దాన్ని. అది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మాకు కొంతమందితో పరిచయం ఉంది. వారి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి మామూలుగా పెన్ను పేపర్ ఇచ్చేసి, నీకేం కావాలనుకుంటున్నావో దాని మీద రాసేసేయి, ఎవరికి చూపించక్కర్లే, నీ దగ్గరే పెట్టుకో అని అంటారు. ఆ పెట్టుకున్న తర్వాత నువ్వు దాంట్లో ఏదో వీళ్ళు మాట్లాడేసిన కొంతసేపు మాట్లాడేశాక నువ్వు దాంట్లో రాసింది ఇది అంశం చూసుకో అంటారు. కరెక్ట్గా అదే ఉంటుంది. ఎంత ఆశ్చర్యం వేస్తుంది మనకి అది. మన రంగరామానుజాచార్య గారు, రామచంద్రాచార్య గారు మన ఫరీదాబాద్లో ఉండేటటువంటి సుదర్శనాచార్య స్వామి దగ్గరికి వెళ్ళారు. అసలు వీరికి అట్లాంటి వాటి మీద పెద్ద నమ్మకం లేదు. సరే మీరేమైనా అనుకుంటే రాసుకోండి అన్నారట. అంటే ఈయన పెద్ద నాకు అదేం లేదు అన్నారట. సరే అయినా మీరు ఏదైనా రాయండి, దాని మీద రాస్తే అదేదో రాసిన తర్వాత ఆయన చెప్పారట, నువ్వు మీ కుర్రాడి గురించి మీరు ఏదో ఆలోచిస్తున్నారు అవునా, అసలు ఆయనకి కుర్రాడు ఉన్నాడని కానీ, లేదా ఆడ ఎలా ఉంటాడో అని కానీ, అసలు ఈయన ఎప్పుడు ఆయన చెప్పలేదు, ఆయనకి ఎప్పుడు ఈ విషయం తెలియదు. కానీ హీ ఈజ్ ఏబుల్ టు రీడ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పీపుల్ చెప్పేశాడు ఆయన. ఆ చెప్పేసేటప్పటికే వారికి పెద్ద ఆశ్చర్యం వేసింది అన్నమాట. కొంతమంది అలా చెప్తున్నారు, నీకు నచ్చిన ఓ పువ్వు పేరు రాసుకో, నీకు నచ్చిన ఓ పక్షి పేరు రాసుకో, నీకు నచ్చిన ఒక అంకె వేసుకో అంటారు. వేసుకుంటాడు. ఏదో కొంతసేపు మాటలు అయిపోయిన తర్వాత వాడు కాగితం తీసేసి, చూసుకో కాగితం మీద నువ్వు ఫలానా పువ్వు రాసావు, అదో ఫలానా పక్షి రాసావు, ఫలానా అంకె వేసావు అవునా, అప్పుడు నీకేదో అవుతుందనో అవ్వదనో ఏదో చెప్తుంటారు. అది ఏమిటి అని మనకొద్దు ప్రశ్న. కానీ వాడి యొక్క తెలివితేటలు చూస్తే అమ్మో ఏమిటి ఇలాగా నా మనసును విడి చదివేస్తున్నాడబ్బా అని అనిపిస్తుంది. అయితే అతని కంటే ఇంకా ఎక్కువ స్కిల్ కలిగినటువంటి వ్యక్తికి ఇతను చేసేది ఫలానా అని వాడికి తెలుస్తుంది, మనకి తెలియదు. ఆశ్చర్యం అంటే మన బుద్ధికి అందని ఆవలి అంశం అన్నమాట. కొంతమంది నీకు గుండెలో ఇలా చిల్లు ఉంది, లేదా నీకు లోపల రాళ్ళు ఉన్నాయి, లేదా నీకు బలానప్పుడు ఆపరేషన్ జరిగింది, లేదా నీకు బలానా ఏదో నిన్న పొద్దున్న అక్కడ నీ రూమ్లో కూర్చున్నప్పుడు అదేదో పారేసుకున్నావు, దాన్ని తీసి బలానా చోట పెట్టావు, ఇలా చెప్పేశాడు అనుకోండి. అది వింటే మనకి అయ్య బాబోయ్ ఆశ్చర్యం వేస్తుంది మనకి. అమ్మో వీడెవడో దైవం గురించి బాగా తెలిసిన వాళ్ళే ఉన్నాడు అని అనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది కదా. లోకంలో ఇట్లా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశాలు మనకి చాలా ఉంటాయి. మన బుద్ధికి అందక అది ఒకసారి చూస్తే, వింటే, తెలిస్తే అమ్మో అని మనకి అనిపించేటటువంటి అంశాలు. శ్రీకృష్ణుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆత్మ అనేటటువంటి తత్వం అతి ఆశ్చర్యకరమైందబ్బా అని దానికి తెలియజేస్తున్నాడు అన్నమాట. ప్రకృతిలో ఎన్నిటి గురించి మనం తెలుసుకున్నా నిజానికి ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవే. కానీ ఆత్మ వీటన్నిటి కంటే మించిన ఆశ్చర్యం, దాన్ని దేంతోనో పోల్చి చెప్పటానికి అవకాశం అనేది పొత్తిగా లేనే లేదయా. కనుక దాని గురించి సమగ్రంగా తెలిసిపోవడం అనేటటువంటిది ఎప్పుడు కూడా
ఎవ్వడికి జరగనే జరగదు. వాల్మీకి భగవానుడికి రాముడు రావణాసురుడు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటే యుద్ధకాండలో దీన్ని దేంతోనే పోల్చి చెప్పాలి అని అనిపించింది. కానీ దేంతో పోలుస్తాం? అసలు దానికి సాటి ఏది? అంత అద్భుతమైనటువంటి అంత విస్తృతమైనటువంటి యుద్ధాలు అంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబోలు చరిత్రలో. అంటే అంతకుముందు కూడా రాక్షసులు గట్రా ఉంటూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకి ఇలా పెద్ద పెద్ద యుద్ధాలు వాళ్ళకి ఏం అలవాట్లేదు. వాడు వెళ్ళి నలుగురిని 4 తన్ని కూర్చోండ్రా అంటే కూర్చోవడం, లేవండ్రా అంటే లేవడం, పోండ్రా అంటే పోవడం, అంతే ఉండేది. కానీ ఎదురు తిరిగి యుద్ధం చేయడం అనేటువంటి బహుశా రాముడి దగ్గరే ఆరంభమై ఉండొచ్చు. పెద్ద స్థాయిలో చిన్న చిన్న అక్కడక్కడ జరిగి ఉండొచ్చు. దీన్ని దేంతో పోలుద్దాము అని ఆలోచించండి ఆయన. ఇప్పుడు మామూలుగా మన జరుగుతుంది, అబ్బా ఫస్ట్ వరల్డ్ వార్ అంత జరుగుతోందండి, అక్కడ ఏదో సెకండ్ వరల్డ్ వార్ అంత జరుగుతోందండి, ఏదో ఫలానా యుద్ధం అంత జరుగుతోందంటే కార్గిల్ వార్ అంతండి, ఏదో చెప్తుంటాం కదా. అలాగే చెప్పడానికి ఏదైనా దొరుకుతుందా అని చూసి పాపం అతనికి చివరికి ఏది చాలదని అనిపించి, అయ్యా రామ రావణయోరుద్ధం రామ రావణయోరివా, రాముడికి రావణాసురుడికి జరిగేటటువంటి యుద్ధం ఉందే, ఇది ఎలా ఉందంటే రామ రావణుల యుద్ధంలో ఉంది అని చెప్పేసి ఊరుకున్నాండి. అంటే దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్, దేంతోటి పోలిక లేదు. ఎట్లా మళ్ళీ అది ఎట్లానో మళ్ళీ చెప్పాలనిపించింది. గగనం గగనాకారం, ఆకాశం ఎంత పెద్దది ఉంటుందండి అంటే, ఆకాశం అండి అదిగో మా పెరడంతా అనేవారిని చెప్తాడా? చెప్పడానికి లేదు. ఎందుకంటే అసలు ఆకాశం కంటే పెద్దదని ఏది లేనే లేదు. ఎన్నున్నా ఆకాశం అనేటటువంటి ఒక దాంట్లో ఎక్కడో ఒక మూలకి ఇమిడిపోవడమే. అది భూగోళం కావచ్చు, సౌర కుటుంబం అంతా కావచ్చు, మిల్కీ వే అంతా కలిపి కావచ్చు, లేదా లెట్ ఇట్ బి ద ఎంటైర్ యూనివర్స్. ఇంత మొత్తం మనం తీసుకున్నా ఆకాశం అనేటటువంటి ఒక దాంట్లో ఎక్కడో ఒక మూలకి ఇదంతా మొత్తం ఇమిడే ఉంటుంది తప్ప దాన్ని దాటడం అనేది ఉండదు. కనుక గగనాన్ని పోల్చడం అనేది దేంతోటి పోల్చలేము. ఆకాశం ఎంత అంటే ఆకాశం అంతా. బాగా తెలిసింది వాడికి అని అర్థం. వాడికి 100 మార్క్స్. సముద్రం ఎంత పెద్దదా అని అడిగారు అనుకోండి, ఏదో అక్కడ కొల్లేటి సరస్సు ఎంత అంటే అబ్బా సముద్రం అంతండి అనొచ్చు. ఏదో పులికాట్ సముద్రం అంతండి, ఏదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ సముద్రం ఎంత అని ఎవడైనా అడిగాడు అనుకోండి, మా వెనకాతల అక్కడ ప్రవహించేటటువంటి ఆ చెరువు అంతండి అన్నాడు అనుకోండి, ఎవడైనాను నవ్వుతాడు. సాగర సాగరోపమః, సముద్రం ఎంతటిది అంటే సముద్రం అంతా, ఇంక దాంతో పోలికే లేదు. రామ రావణయోరుద్ధం రామ రావణయోరివా అని ఆయన తేల్చి చెప్పాడు అనమాట. అంటే పోల్చడానికి దాంతో మరొకటి ఏదీ లేదు అని చెప్పడం కోసం ఆయన ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ అది. ఆత్మతత్వంతో పోల్చి దేన్ని మనం చెబుతాము? ఏదైనా పోలికుంటే కదా దాని గురించి మనకు జ్ఞానం కలిగేది. లేకపోతే దాని గురించి ఎంత చెప్పినా అనే అనవలసి ఉంటుంది తప్ప ఆహా అని అనడానికి అవకాశం ఉండదు. కానీ అట్లాగా చెప్పడానికంటూ ఏదైనా ఒక దృష్టాంతం ఉందా? జ్ఞానం కలిగినది ఆత్మ. ప్రకృతిలో దేనికి జ్ఞానం లేదు. ఏ పదార్థానికైనా జ్ఞానం అనేది మనకి ఎక్కడైనా కనిపిస్తోంది అంటే దాంట్లో ఉండేటటువంటి జీవుడి యొక్క ప్రభావం చేతనే, ఆత్మ ప్రభావం చేతనే. ఫర్ ఎగ్జాంపుల్, పెరిగేటువంటి ఒక చెట్టుకి పైన మనం అడ్డు పెట్టేసాం అనుకోండి, అది మెల్లిగా ఇలా పక్క నుంచి ఈ ఎండ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ దాకా వ్యవహరించి అడ్డంగా ప్రసరించి మళ్ళీ ఎండ వచ్చే పైకి వెళ్ళిపోతుంది. అంటే దానికి తెలివి ఉన్నట్టే కదా. ఎక్కడిది జ్ఞానం అంటే ఆ చెట్టు అని మనం చూసే ఆకృతిలో లోపల ఒక జీవుడు ఉండడం చేత జీవుడిది జ్ఞానం, అది చెట్టుది కాదు. ఆ జీవుడు దాంట్లో నుంచి వచ్చాడనుకోండి, ఎండు కట్టే, అప్పుడు అది ఇంకా ఇటు పక్క తిరగడం, మళ్ళీ పెరగడం, ఆకులు తొడగడం ఇలాంటివి ఉండదు. చెట్టు గురించి మనం ఏదైనా అంతే అన్నమాట. దాని ఇప్పుడు కొన్ని చెట్లలో టచ్ మీ నాట్ అని ఒక చెట్టు ఒకటి ఉందండి. దానికి లజ్జావతి అనేదో పేరేదో ఉన్నట్టు దానికి సంస్కృతంలో.
మనం వెళ్ళి దాన్ని ఇలా ముట్టుకున్నా మొత్తం ఆకులన్నిటిని ఇలా ముడిచేసుకొని కిందకి వచ్చేస్తుంది, స్క్వీజ్ అయిపోతుంది అన్నమాట. ఇదివరకు ఇంతగా ఉండేటటువంటిదిగా ఎక్కడో ఒక చోట ఒక్క ఆకుని మనం టచ్ చేసినా మొత్తం అన్నీ ముడిచేసుకుని మొత్తం ఇంత అయిపోతున్నాయి. అంటే దానికి ఏదో జ్ఞానం ఉందన్నమాట కదా, తగిలితే ముడుచుకోవలెను అనేది తెలిసి ఉంటుంది కదా దానికి, కనుకనే కదా అది ముడుచుకుంది అది అలాగా. అయితే ఆ జ్ఞానం అనేది కూడా లోపల జీవుడు ఉన్నప్పుడే, దాన్ని మనం తీసేసి పక్కన కాసేపు ఎండబెట్టామనుకోండి, ముడుచుకోవడం ఉండదు, తెరుచుకోవడం ఉండదు. జ్ఞానం అనేది జీవుడి సొత్తు. ఇది మనకి శాస్త్రం చెబుతోంది. మళ్ళీ ఏమంటే మీరు చూసారా అని అడగండి, మరి అది జీవుడి యొక్క సొత్తు అని మనకు తెలుస్తుంది. అలాంటిది ఉండేది ఇంకోటి ఏదైనా ఉంటే దాంతో మనం పోల్చి చెప్పచ్చు. కానీ జ్ఞానం కలిగిన తత్వం మరొకటి ఏదైనా ఉంది అంటే పరమాత్మ తత్వం మాత్రమే. కనుక పరమాత్మతోటి పోల్చి చెప్పచ్చు, పరమాత్మ వంటిది అని మనం అనడానికి అవకాశం ఉంటుంది. అలా ఉంటుంది చైతన్యం దీంట్లోనూ అని. కానీ పరమాత్మ విభూతత్వం అంటారు దాన్ని. దేంతోనో ఒక దాంతో మనం పోల్చాలంటే దేంతో పోలుస్తామో ఆ జ్ఞానం కూడా ముందర మనకు ఉండి తీరాలి. ఆహా వీడి మొహం అండి చంద్రుడిలో ఉందండి అంటే ముందర చంద్రుడి గురించి జ్ఞానం వీడికి ఉండాలి కదా, అప్పుడే కదా వీడికి అది అలా ఉందో లేదో పోల్చి చూసుకోవడం కోసం. కనుక పరమాత్మతత్వ జ్ఞానం మనకంటూ ఉంటే అప్పుడు ఈ ఆత్మ పరమాత్మ లాంటిదని పోల్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆత్మతత్వమే మనకి తెలియకపోతే పరమాత్మతత్వాన్ని గురించి మనం ఎక్కడ తెలుసుకుంటాం కనుక. అందుచేత ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా విన్నా, ఎన్ని రకాలుగా అన్నా ఆత్మ అనేది ఎప్పుడూ కూడా తెలియనిదే. తెలియంది అయితే ఇంకా దాని గురించి ప్రయత్నం ఎందుకండి? అంటే తెలియందంటే పూర్తిగా సమగ్రంగా ఇక స్వస్తి అని చెప్పడానికి వీలయ్యేట్టుగా తెలిసేది కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా 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 తెలుసుకోవాల్సింది ఎంతో ఉండే ఉంటుంది అని దాని తాత్పర్యం. దాన్ని ఆశ్చర్యము అని అంటారు. ఓసారి ఒక సముద్రపు కప్ప నూతి కప్ప దగ్గరికి వచ్చిందండి. సముద్రంలో తిరిగే కప్ప నూతిలో తిరిగే కప్పతోటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది దానికి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వస్తున్నావు మిత్రమా? నేను సముద్రం నుంచి వస్తున్నాను. అంటే ఏముంటాయి సముద్రంలో? నీళ్ళు ఉంటాయి. ఓ నీళ్ళు అంటే ఇప్పుడు మా నూతిలో ఉండే నీళ్ళేనా? ఎస్ అలాంటి నీళ్ళే. అయితే ఎంత ఉంటాయి అంటే అబ్బో ఎంతో ఎంతో అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకానా అని ఆ నీళ్ళల్లో ఆ తిరిగే నూతిలో ఓ పక్క నుంచి ఓ పక్క వచ్చింది కదా, కాదు. పోనీ ఇక్కడి నుంచి అక్కడ దాకా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అది ఇదేసింది. పోనీ ఇంత ఉంటుందా సముద్రం అంటే దానికి ఎంతసేపు తన చుట్టూ ఉండేటటువంటి ఆ వరల లోపల ఉండే నీళ్ళలోనే ఇటు అటు అటు ఇటు తిరగలుగుతుంది తప్ప అంతకంటే దానికి సముద్రం అంటే ఎంత పొడుగుంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత లోతు ఉంటుందని ఎంత చెప్పితే దానికి ఎక్కుతుంది. కనుక ఎంత చెప్పినా దానికి తెలియడం అనేది సమగ్రంగా ఎలా అయితే ఉండదో అట్లానే ఆత్మతత్వ నిష్కర్ష ఇదమిత్తంగా చెయ్యడం అనేటటువంటిది ఎవ్వడికీ సాధ్యం కాదయా. అది ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సి ఉంటుంది, ఎంత విన్నా ఇంకా వినాల్సి ఉంటుంది, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది. అంతవరకు విన్నది కన్నది కూడా అతి అల్పం మాత్రమే. కనుక అది ఎప్పుడు కూడా ఆశ్చర్యమే. మహానుభావుడైనటువంటి గొప్ప గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహానుభావులైన ఋషులు మునులు శ్రీకృష్ణుడు లాంటి తాత్వికులు కూడా అది ఆశ్చర్యం అని అంటున్నారంటే ఇహ దాని గురించి కొంతమంది లోకంలో మేము ఆత్మదర్శనము చేశాము, ఆత్మని గురించి 5 నిమిషాల్లో దర్శనం చేయిస్తాము అని ఎవరైనా వచ్చి ఒకడు మన దగ్గర చెప్పాడు అనుకోండి, వాడి గురించి మనం ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి అంటే అది కూడా ఒక పెద్ద ఆశ్చర్యమే. అంతే దాని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది, చూడడం అనేది వాడు చేశానని చెబితే అది మన చెవుల్లో పువ్వులు పెడుతున్నట్టు అని మనం గుర్తించాలన్నమాట. అలాంటి వాళ్ళకి సాహసానికి మనం కూడా ఆశ్చర్యపడాలి అని అర్థం. అంచేత అర్జున ఆత్మ గురించి ఏదో తెలిసిందని అనుకుని భీష్మద్రోణాదుల యొక్క ఆత్మల గురించి నువ్వు శోకించాల్సినటువంటి అవసరం నీకేం లేదయా. అది ఎప్పుడు కూడా అజరామరము.
నశించనిది అని చెబుతూ అర్జునుడికి యుద్ధ ప్రోత్సాహనాన్ని చేస్తూ ముందుకు సాగుతాడు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.